వెల్కమ్ టు ది ఫుడ్ ఎడిక్ట్. ఈరోజు నేను పనసపండు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? నేను ఈరోజు పాప కోసము బజార్కి వెళ్ళింటే పనసపండు కనపడింది అనమాట. బాగా లావుగా ఉంది, మేలే కదా అనేసి తీసుకున్నాను. 300 అట్లా పడింది మాకి. తీసుకుంటే పనసపండును మేము దాన్ని ఒక 2 రోజులు ఆపేసి పక్కకు పెట్టేసి తర్వాత కట్ చేసాము. మాగింటుంది కదా అని చూసినాము, కానీ కొంచెం పచ్చిగానే అనిపించింది. మళ్ళీ దాన్ని పక్కన పెట్టేయాలేమో అనుకునేసి ఒకరోజు మళ్ళీ దాన్ని పక్కన పెట్టేశాను. మళ్ళీ తర్వాత తీసాను. ఇంత లావు పండులో ఇంత సన్న గింజలు ఉంటాయని మనం ఎవ్వరమన్నా ఎక్స్పెక్ట్ చేస్తామా ఫ్రెండ్స్? ఎంత సన్నగా వచ్చాయంటే అంత సన్నగా వచ్చాయి. టేస్ట్ నార్మల్, ఓకే, ఏమో తినచ్చు అన్నట్టుగా ఉంది తప్ప అంతగా మోసుకొని వచ్చి దానికి అంత డబ్బులు పెట్టినంత వాల్యూ అయితే దాంట్లో నాకు అనిపించలేదు. కానీ ఏం చేస్తాము, ఈసారి తీసుకున్నాం కదా అనేసి అలాగే తినేసాము. చాలా సన్నగా వచ్చాయి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లావు పండులో లావుగా ఉంటాయి అనేసి. ఈసారి అస్సలు తినలేదు కదా, బాగా తిందాంలే అనుకున్నాను. కానీ ఈసారి నాకు ఈ పండు అనేది డిస్కరేజ్ చేసేసింది. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. సబ్స్క్రైబ్